హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెక్టర్కు స్వాగతం. ఇక గత 22 సెషన్లుగా ఇదైతే మనకి కంప్లీట్ బేర్ కంట్రోల్లో ఉన్న మార్కెట్ చూస్తే కనుక ఈరోజు టోటలీ బుల్ కంట్రోల్లోకి రావడం చూసాం. సో ఆఫ్ కోర్స్ మనకి 17th ఫిబ్రవరి రోజు ఒక గ్రీన్ బార్ వచ్చినప్పటికీ లాస్ట్ 22 సెషన్స్ లో ఇవాళ ఫస్ట్ బిగ్ గ్రీన్ బార్ రావడం చూసాం. అది కూడా ఒక బంపర్ గ్రీన్ బార్ అంటాం, ఎందుకంటే బుల్స్ టోటల్ కంట్రోల్లో ఉన్నారు. ఇన్స్పైట్ నిన్న డౌ 600 పాయింట్స్ డౌన్ లో క్లోజ్ అయినా కూడా, నాస్డాక్ 300 పాయింట్స్ డౌన్ లో క్లోజ్ అయినా కూడా మన మార్కెట్స్ మొన్నటితో కంపేర్ చేస్తే ఒక గ్యాప్ అప్ ఓపెన్, అంటే ఒక 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్ ర్యాలీ ఈ రోజు రావటం చూసాం. అండ్ ఓవరాల్ గా మనం చూస్తే కనుక 1.2% పైన నిఫ్టీ క్లోజ్ అవటం చూసాం. సో ఓపెనింగ్ 22,073 అండ్ 22,394 హై వెళ్ళటం చూసాం. అంటే ఆల్మోస్ట్ 310 పాయింట్స్ పై దాకా వెళ్ళింది మార్కెట్. అండ్ దాని తర్వాత క్లోజింగ్ వచ్చేసరికి స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్ లో 22,340 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఏదైనప్పటికీ ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ 22 సెషన్స్ లో 23,800 నుంచి క్లోజ్ టు 22,000, అంటే 1,800 పాయింట్స్ క్రాష్ తర్వాత ఈరోజు ఆఫ్ కోర్స్ నిన్నటి లో నుంచి చూస్తే కనుక మోస్ట్లీ అబౌట్ 400 పాయింట్స్ కూడా ప్లస్ అవటం చూసాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఏంటి, వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్న క్వశ్చన్స్ అనేది చాలా మందికి తలెత్తాయి. వర్స్ట్ అయితే డెఫినెట్లీ అవ్వలేదు. రీజన్ ఏంటంటే మనకి లోవర్ హైస్ లోవర్ లోస్ రెజిమీలోనే మనం ఉన్నాం కాబట్టి మార్కెట్ ఇంకొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ పుల్ బ్యాక్ వచ్చిందంటే ఎక్కడి దాకా వెళ్తుంది. సో లాస్ట్ వీక్ మనం 2 గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ రెసిస్టెన్స్ గా కనపడతాయి, విచ్ ఇస్ 22,450 అండ్ 22,508. అదొక ఫస్ట్ గ్యాప్ 27th ఫిబ్రవరి రోజు క్రియేట్ అయింది. దాని తర్వాత 22,000 ప్రాబ్లీ 668 నుంచి 22,720 ఏదైతే 21st రోజు గ్యాప్ క్రియేట్ అయిందో. సో ఆన్ ఇన్ ఆల్ 22,720 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 20-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే వచ్చి స్ట్రక్ అవుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం సెల్ ర్యాలీస్ మోడ్ లోనే ఉన్నాం. డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఒక 300-350 పాయింట్స్ పెరిగితే కనుక ఉన్న పొజిషన్స్ అమ్మటం, లేదంటే షార్టింగ్ చేసినా కూడా ఇట్స్ వర్త్, ఎందుకంటే స్టాప్ లాస్ అక్కడ నుంచి 22,900 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 180 పాయింట్స్ ఫ్రమ్ దట్ లెవెల్. సో సెల్ రౌండ్ రైజ్ అనేది ఇప్పుడు ట్రేడర్స్ అనేది కొనసాగించే ప్రయత్నం చేయాలి. అండ్ సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక నిన్నట్లో ఏదైతే ఉందో 21,960 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. అండ్ మనం గత కొన్ని వీడియోస్ లో చెప్పుకున్నాం ఆల్రెడీ 21,860 అండ్ 21,281 ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఉందో, ప్రాబ్లీ బార్ ఇన్ఫాక్ట్ లో అండ్ క్లోజ్ ఉందో, అది ఒక మేజర్ డిమాండ్ జోన్ గా అంటాం. సో ఆల్ ఇన్ ఆల్ నిన్నటి లోతో పోలిస్తే కనుక వీఆర్ నియర్ ద ఫస్ట్ సపోర్ట్ పాయింట్ కాబట్టి మేబీ 21,800 అనేది ఒక కీ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూస్తే కనుక 21,800 నుంచి 22,900 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, విత్ సెల్ ఆన్ రైజ్ అనే స్ట్రాటజీని మనం ఉపయోగించాలి. సో ఈరోజు పెరిగిన సెక్టార్స్ చూస్తే కనుక ఇట్ వాజ్ ఐటీ అక్రాస్ ద బోర్డ్. సో దానికన్నా ముందు మనం చూస్తే కనుక అదానీ గ్రూప్ స్టాక్స్ ఓవరాల్ గా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. దాని తర్వాత మెటల్స్ లో ఒక మంచి షైనింగ్ అనేది రావటం చూసాం. సో లాస్ట్ 1 month లోనే ఆల్మోస్ట్ 4-5% దాకా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు టాటా స్టీల్ సింగిల్ డే 4.8% పెరగటం చూసాం. అదేవిధంగా అదానీ పోర్ట్ 5% పెరిగింది. పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ పవర్ గ్రిడ్ కానీ, ఎన్టీపీసీ, బిఈఎల్ ఇవన్నీ పెరిగాయి. ఆటో నేమ్స్ బ్రోకరేజ్ నోట్ పాజిటివ్ గా ఇవ్వడంతో M&M బిగ్గెస్ట్ గెయినర్ ఆటో నేమ్స్ లో 4.3%. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఐషర్ మోటార్స్ లాంటివి. ఇన్ఫాక్ట్ టాటా మోటార్స్ ఏదైతే వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ ఈ రోజు ఆ స్టాక్ కూడా ఒక 3.5% దాకా పెరగటం చేసాం. ఇక ఇందాక అనుకున్న ఐటీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఎఫ్ఎంసీజీ, ఫార్మా, బిగ్ డాడీ, రిలయన్స్ కూడా ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ అండ్ ప్రాబ్లీ కొన్ని ఫార్మా నేమ్స్ లీస్ట్ గెయినర్స్ గా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశారు నిఫ్టీ కాంపోనెంట్స్ లో. దానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఆర్బీఐ ఎస్ఎంఈ రూల్స్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్ ని కేర్ఫుల్ గా ఇవ్వమని ఒక చిన్న రెస్ట్రిక్షన్ లాంటిది పెట్టిందని చెప్పొచ్చు. బికాస్ ఎక్కడైతే స్మాల్ లోన్స్ ఇస్తున్నారో ఆ డబ్బులు బిజినెస్ లోకి వాడకుండా ప్రాబ్లీ ఇట్స్ గోయింగ్ ఫర్ అదర్ యాక్టివిటీస్, మేబీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనొచ్చు, లేకపోతే సెల్ఫ్ కన్సంప్షన్ అనొచ్చు, ఇవన్నీ అవుతున్నాయని ఒక వార్త రావడంతో బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 3.5% దాకా క్రాక్ అయింది. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మేబీ హెవీ వెయిట్స్ ఆఫ్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ, హెచ్డిఎఫ్సి, ఇండస్ఇండ్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ స్వల్పంగా నష్టపోవటం చూసాం. ఇక మనం మండే రోజు వీడియోలో చెప్పుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ మల్టీ వీక్ లోస్ ఏదైతే 47,844
ఈ వారం హిట్ అయినాక ఒక చిన్న అండర్ పర్ఫార్మెన్స్ అనేది మనకు కనపడుతుంది. నిఫ్టీ మనకి 1.2% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 0.5% పెరిగింది ఈరోజు. సో బ్యూటీ ఏంటి అంటే కనుక ఓపెన్ లో సేమ్ ఉన్నప్పటికీ హై నుంచి ఆల్మోస్ట్ ఒక 150-160 పాయింట్స్ కరెక్ట్ అవడం చేసాం. అండ్ సెకండ్ థింగ్ 48,574 అండ్ 48,627 ఏదైతే 27th రోజు గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ఆల్రెడీ ఫిల్ అవుట్ అని చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుందా అంటే కనుక ఎస్ అని చెప్పాలి. ఆ అండర్ పర్ఫార్మెన్స్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే 50,000 క్రాస్ అయ్యేంత వరకు బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. విత్ సెల్ ఆన్ రైజెస్ స్ట్రాటజీ అనేది మనం అవలంబించాలి. సో ఈరోజు 48,489 దగ్గర క్లోజ్ అయింది. సో అబౌట్ 250 పాయింట్స్ ప్లస్ క్లోజ్ అవుట్ అని చూసాం. క్లోజ్ టు అబౌట్ 0.55%. అండ్ 48,928 అనేది ఒక మైనర్ హర్డల్ ఉంటుంది విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో 48,928 నుంచి 50,015 అనేది మనకు సప్లై జోన్ గా బ్యాంక్ నిఫ్టీలో పరిగణించవచ్చు. అదేవిధంగా డిమాండ్ జోన్ ఏది అంటే కనుక 47,840 ఏదైతే స్వింగ్ లో ఆర్ మేబీ డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఉందో అది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక మేబీ 46,000 దాకా కూడా చాలా స్పీడ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో అదే 46,077. ఇన్ఫాక్ట్ ఆ రోజు క్లోజింగ్ 49,803. సో వే బిలో ద క్లోజ్ మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అవుతున్నాం. వేరాజ్ నిఫ్టీ చూస్తే కనుక ప్రాబ్లీ ఆ రోజు ఐ థింక్ అది వీక్లీ చార్ట్ లో మనం చూసింది ఇప్పుడు. సో నిఫ్టీ ఆ రోజు చూస్తే కనుక 21,860 దగ్గర మనకి క్లోజ్ అవుట్ అని చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది గురవటం చూసాం మనం. సో ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లోజ్ టు అబౌట్ 1-1.5% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అండ్ ఏయూ బ్యాంక్ స్వల్పంగా నష్టపోయింది. ఇక గెయినర్స్ లో మనం చూస్తే కనుక నిఫ్టీ ఏ కాంపోనెంట్స్ అయితే పెరిగాయో పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లోనే ఒక మంచి మూవ్మెంట్ రావటం చేసాం. సో ఇవాళ టాప్ గెయినర్స్ చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా 4.5%, కెనరా బ్యాంక్ 3.5%, పిఎన్బి 3%, ఎస్బీఐ కూడా 2% దాకా పెరిగింది. కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ కోటక్, ఫెడరల్ అండ్ యాక్సిస్ బ్యాంక్ మోర్ దాన్ 1% దాకా కూడా పెరగటం చూసాం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక సేమ్ స్టోరీ ఇక్కడ కూడా. సో అదానీ ఇందాకే అనుకున్నాం వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ నిఫ్టీలో. ఇక్కడ కూడా అదానీ గ్రీన్ అండ్ అదానీ సోల్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ టాప్ గెయినర్స్ గా మనం చెప్పుకోవాలి. సో 10% అదానీ గ్రీన్ పెరిగింది, అదానీ సోల్ అబౌట్ 9% పెరగటం చేసాం. ఇక మిడ్ క్యాప్ ఐటీలో ఒక మంచి బూమ్ రావటం చేసాం. స్టాక్స్ లైక్ కోఫోర్జ్ కానీ ఎంఫసిస్, బిఎఫ్ఎల్ ఇలాంటివి కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. అదేవిధంగా మనకి పబ్లిక్ సెక్టర్ నేమ్స్ అండ్ ప్రాబ్లీ కేబుల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. అండ్ మెటల్ స్టాక్స్ లో కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. సో స్టాక్స్ లైక్ ఎన్పిసిసి, నేషనల్ అల్యూమినియం, కాంకర్ ఇవన్నీ ఎఫ్ఎం పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ నేమ్స్ అయితే కనుక హిందుస్థాన్ కాపర్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. ఇంకా కొన్ని నేమ్స్ లైక్ జియో ఫైనాన్స్ లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ మనకు కనపడింది. ఇట్స్ ఆల్ న్యూ ఎంట్రెంట్స్ అని చెప్పాలి ఎఫ్ఎండో నేమ్స్ లో. సో అదర్ నేమ్స్ లైక్ కోరమాండల్ ఫర్టిలైజర్స్ కానీ ఇన్ఫాక్ట్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్న ఐడియా లాంటి స్టాక్స్ లో 5-6%, యాంజిల్ వన్ ఒక బిగ్ బీట్ తర్వాత ఈ రోజు ఒక 4% పెరగడం చేసాం. సో మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ షార్ట్ కవరింగ్ ర్యాలీనే అని మనం చెప్పుకోవాలి. ఇక బిగ్గెస్ట్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ ఇక్కడ కూడా మనకు కనపడే కొన్ని రియల్ ఎస్టేట్ నేమ్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతాం చూసాం మనం. సో ముతూట్ ఫైనాన్స్ కానీ, చోలా ఫైనాన్స్ కానీ ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అయింది. అదేవిధంగా ప్రెస్టేజ్ ఎస్టేట్స్, వోల్టాస్, బాలకృష్ణ టైర్స్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవటం చేసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ ప్రాబ్లీ 3.5% పడినప్పటికీ ఇట్ వాస్ బిఎస్ఈ అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఒక స్టేజ్ లో ఇది 8% దాకా క్రాక్ అవటం చేసాం. దానికి ప్రధాన కారణం ఎన్ఎస్సి వాళ్ళ సెటిల్మెంట్ సైకిల్ ని థర్స్డే నుంచి మండేకి షిఫ్ట్ చేయటం చూస్తున్నాం. అంటే బిఎస్సి ఏదైతే టైం ఫ్రేమ్ పెట్టిందో ఆ టైం ఫ్రేమ్ కి ఎన్ఎస్సి కూడా మారటం చూస్తున్నాం. సో కొద్దిగా వాల్యూమ్స్ తగ్గుతాయన్న ఒక వార్తలు రావడం తోటి ప్రాబ్లీ బిఎస్సిలో ఈ కైండ్ ఆఫ్ ఫాల్ అనేది రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మన గ్రీన్ షూట్స్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇక్కడ. ప్రాబ్లీ లాట్ ఆఫ్ స్టాక్స్ లో మోస్ట్లీ ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి ఇన్ఫాక్ట్ వీకెస్ట్ స్టాక్స్ లైక్ ఐపీఎల్, జీ మీడియా, పవర్ ఇండియా కానీ, నవా కానీ, లేకపోతే గ్యాబ్రియల్, క్రాఫ్ట్స్మ్యాన్. సో ఇన్ఫాక్ట్ క్రాఫ్ట్స్మ్యాన్ ఆల్మోస్ట్ 10% దాకా పెరగటం చేసాం. అబౌట్ 4,900 దగ్గర క్లోజ్ అవటం చేసాం. అదేవిధంగా బీట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ దీపక్ ఫర్టిలైజర్ 7%, గ్రీన్ పవర్. సో ఇవన్నీ కూడా స్టాక్స్ ఒక రిలీఫ్ ర్యాలీ అని చెప్పాలి.
అంతకుమించి పెద్ద ఇష్యూస్ అయితే ఎక్కడ కనపట్లేదు. ఇన్ఫాక్ట్ కొన్ని నేమ్స్ లైక్ దీపక్ ఫర్టిలైజర్స్ ఇవి అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ కి రోజు రావటం చేసాం. అదర్వైజ్ రతన్ పవర్ కానీ, లాయిడ్ ఎలక్ట్రానిక్స్ కానీ, విఎస్టీ టైలర్స్ కానీ, వీకెస్ట్ స్టాక్ లైక్ జీ ఇండియా, జెన్ టెక్నాలజీస్, ఐ థింక్ మనం లాస్ట్ ఒక వీడియోలో డిస్కస్ చేసాం 940 to 880 అనేది ఒక మంచి అట్రాక్టివ్ బై అని. సో ఈరోజు ఆల్రెడీ 1140 దాకా రావటం చేసాం. ఆఫ్ కోర్స్ మార్కెట్ ఇంత పెరిగినప్పటికీ దేర్ ఆర్ సమ్ వీక్ ట్రేడ్స్, యాక్చువల్లీ వీక్ స్టాక్స్ ఏవైతే కింద పడ్డాయో. సో ఆ నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్టెర్లైన్ టెక్ 3.5% పడతాం చేసాం. స్పార్క్, కాన్వర్ట్ టెక్నాలజీ, రెలీగేర్ కానీ, కిమ్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. సో జెన్సోల్ ప్రాబ్లీ ఇది థర్డ్ 10 సర్క్యూట్ ఫాల్ ఇది. సో ఆల్మోస్ట్ 859 నుంచి 370 దాకా రావటం చేసాం. ఐ మీన్ ఇట్లాంటి వాటిలో అన్నింటిలో కూడా దేర్ ఈస్ సమ్ ఐ థింక్ ప్రాబ్లీ ఇష్యూస్ అని మనం చెప్పుకోవాలి. బికాస్ జనరల్లీ మార్కెట్ ఇంత పెరుగుతున్నా కూడా ఇవి సస్టైన్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ప్రాబ్లీ దేర్ మైట్ బి మోర్ పెయిన్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ మార్కెట్ రికవర్ అయింది, డెఫినెట్లీ ఒక ఎంతో ఉంటుంది మనకి. బట్ మనం బ్యాక్ ఆఫ్ మైండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనం బేరిష్ ట్రెండ్ లోనే ఇంకా స్టిల్ ఉన్నాం. ఎందుకంటే 200 మూవింగ్ యావరేజ్ దాటితే గానీ మనకి ట్రెండ్ రివర్సల్ అనేది రాదు, విచ్ ఇస్ 23,477. అండ్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజిమీలోనే ఉన్నాం. అంటే ఇక్కడ నుంచి 1000 పాయింట్స్ పైనే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. అదర్వైజ్ ప్రాబ్లీ ఎవరన్నా రిస్క్ తీసుకోవాలంటే కనుక బై డిప్ స్ట్రాటజీ అవలంబించాలి. ఎందుకంటే స్టాప్ లాస్ కూడా 21,800 కిందనే ఉంది కాబట్టి. సో ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ నిఫ్టీ కనిపిస్తుంది. ఇలాంటి టైంలో లాట్ ఆఫ్ స్టాక్స్ మనకి ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి. డెఫినెట్లీ వాటి జోలికి మనం వెళ్ళకూడదు. సో ఇన్ఫాక్ట్ ఈ రోజు మనం చూస్తే కనుక ఎన్ఎఫ్సిఎల్ 17% పెరిగింది. ఇట్స్ ఎ పెనీ స్టాక్. అదేవిధంగా లాట్ ఆఫ్ స్టాక్స్ 2020 ఏదైతే కోవిడ్ టైం లోస్ ఉన్నాయో అవి హిట్ వాటి బిలో రావటం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ బంధన్ బ్యాంక్ లాంటి స్టాక్స్, కొన్ని స్టాక్స్ మల్టీ ఇయర్ లోస్ కి రావటం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ మెషిన్స్, ఐపీఎల్, అదేవిధంగా లక్ష్మీ కెమికల్స్. సో ఇవన్నీ కూడా గుడ్ నేమ్స్. బట్ ఐ థింక్ టెక్నికలీ దెర్ ఇస్ సమ్ సీరియస్ ప్రాబ్లమ్స్. ఇలాంటి స్టాక్స్ జోలికి అయితే డెఫినెట్లీ వెళ్ళకూడదు. సో బాటమ్ ఆర్ మేబీ డిప్స్ వచ్చినప్పుడు పిక్ చేయాల్సి వచ్చిన స్టాక్స్ మనం చూస్తే కనుక మేబీ ప్రాజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్, లేదంటే లీడర్స్, సెక్టర్ లీడర్స్ లైక్ ఇండిగో ఒకటి చూడొచ్చు మనం. అదేవిధంగా ప్రాబ్లీ ఇండియన్ హోటల్ ఇండస్ట్రీలో దట్స్ గుడ్ నేమ్. సో అలా స్టాక్ పికింగ్ అనేది చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. లాట్ ఆఫ్ టీవీ ఛానల్స్ కూడా మనకు చెప్తున్నారు, లాట్ ఆఫ్ అనలిస్ట్ వచ్చి అక్కడ అంటున్నారు ఒక బాటమ్ అయితే ఫామ్ అయింది, ఇక్కడ నుంచి పెద్ద వరీ ఉండదని. బట్ డెఫినెట్లీ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ మన చార్ట్స్ ప్రకారం మనకైతే అర్థమవుతుంది అట్లా అని. సో ఇందాకే అన్నట్టు 23,400 దాటినాకే ప్రాబ్లీ వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్న ఒక ఫీల్ ఇస్తుంది. కాబట్టి ప్రాబ్లీ 22,800 900 మధ్యకి ఒకవేళ వచ్చిందంటే కనుక డెఫినెట్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ బుక్ ప్రాఫిట్స్ అనే మా సజెషన్. అండ్ ప్రాబ్లీ ఇలాంటి టైంలో ఈవెన్ కొద్దిగా స్వల్పంగా నష్టాలు ఉన్నా కూడా ఒకవేళ మనం రాంగ్ స్టాక్ లో ఎంటర్ అయి ఉంటే కనుక ఆ స్టాక్స్ ఎగ్జిట్ అయ్యి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.